తొలి ప్రేమ కూడా ఆడినప్పుడు, నా ఫస్ట్ సినిమా ఆడినప్పుడు కూడా, అంటే మేబీ నా థర్డ్ ఫోర్త్ సినిమా, నాకు తెలియదు అది ఎంత హిట్ అయిందని కూడా తెలియదు. అలాగే మనం ఓజీ హిట్ అయినప్పుడు కూడా నాకు తెలియదు. అంటే నాకేమనుకుంటానంటే మన పని అయిపోయింది కదా, మీరు చొక్కాలు చించుకుంటారా, థియేటర్లో ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు అలాగే ఈ సినిమా మీకు అత్యంత అద్భుతమైన వినోదం ఇవ్వాలి, మీకు జోష్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరోమారు ఒకటి నా కుదిరినంత వరకు అంటే నేను చాలాసార్లు అనుకున్నాను, ఒకసారి సినిమాలో పాలిటిక్స్లోకి వెళ్ళి సినిమాలు వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది ఒకసారి. కానీ ఏమనిపిస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే, కనీసం నన్ను చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నేనంటే పడని రాజకీయాలు ఉండే వ్యక్తులు కొంతమంది. నాకేమనిపిస్తుందంటే అలాగే నాకేమనిపిస్తుందంటే, రాజకీయాల్లో ఉండే వాళ్ళందరికీ కాంట్రాక్టులు చేసుకుంటారు, వాళ్ళందరికీ వ్యాపారాలు ఉన్నాయి. నాకు సినిమా ఉంది, కాకపోతే నేను కూర్చోబెట్టి మొత్తం పనులు అన్నీ వదిలేసి, బాధ్యతలు వదిలేసి నేను సినిమాలు చేయట్లా. కనీసం ప్రతి మనిషికి 8 hours డ్యూటీ చేయాలి, అది కనీసం బేసిక్ రూల్, అది 8 hours. అలాంటిది నేను 16 గంటలు పనిచేస్తాను, 14 గంటలు పనిచేస్తాను. ఒక 3-4 గంటలు ఇలాంటి సమయంలో కుదిరితే అన్నీ కరెక్ట్గా పెట్టుకొని, నా సమయాన్ని నిజంగా దృష్టిని, దాని తాలూకు విలువను గుర్తించి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, మన ఉస్తాద్ భగత్ సింగ్ లాగా ఎలా ప్లాన్ చేయగలం హరీష్ చూపించారు అది. సో నాకు దాన్ని బట్టి సినిమాల్లో మనం చేయొచ్చని ఒక చిన్నపాటి ఆశ అయితే కలిగింది. అంటే ఆశ కంటే కూడా చెప్పాలంటే ఒక ధైర్యం వచ్చింది. సో నెక్స్ట్ టైం ఎవరన్నా సినిమా చేయాలి నా దగ్గరికి వచ్చినప్పుడు హరీష్ శంకర్ గారికి, మైత్రి మూవీస్కి నేను పంపిస్తాను. వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు, ఎలా అత్యంత తక్కువ టైంలో, అంటే నేను వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఎప్పుడు నేను ఆంధ్రాలో ఉన్నాను, ఎప్పుడు ఇక్కడ ఉన్నాను అర్థమయ్యేది కాదు ఎవరికి. ఎందుకంటే నేను కరెక్ట్గా అక్కడికి వెళ్ళి 8 గంటలు పనిచేసేవాడిని, 9 గంటలు ఉండేవాడిని, ఒకసారి 12 గంటలు ఉండేవాడిని, వచ్చి నైట్ అంతా కూర్చొని 2 దాకా చేసేవాడిని ఇక్కడ. ఇవన్నీ చేయగలిగానంటే ఇది బేసికలీ నా కాలం తాలూకు విలువను అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మనస్ఫూర్తిగా నిర్మాతలు రవి గారికి, నవీన్ గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇది మీరు ఇచ్చిన ఈ జోష్ కానీ ఈ అవకాశం కానీ నేను మర్చిపోలేను. మీరు అలాగే విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ, నా అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి, మీ అందరికీ ఆనందం పంచాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా తోటి నటీనటులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ, హరీష్ శంకర్ గారికి, నిర్మాతల ద్వయానికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే నా భయం ఏంటంటే, సినిమాలో చెప్పేస్తాను కానీ అది భగవద్గీత, ఇది భగవద్గీత అని. నా భయం ఏంటని చెప్తాను. నేను చాలా దైవభక్తుడిని, నాకు భయం ఇవన్నీ సినిమాల వరకు మనోడు నెట్టేసి చెప్పించేస్తాడు, కానీ ఇవన్నీ సినిమాల్లో అంటే ఇలా చెప్పడానికి చాలా భయం వేస్తుంది. అంటే ఇచ్చి పడేసి ఇవన్నీ కాకుండా, అంటే ఆ డైలాగ్ చెప్పు నువ్వు ఒకసారి, నువ్వు ఏ రాసో చెప్పు. అంటే ఏంటన్నా ఇచ్చి పడేసే గోత్రం ఏంటన్నా, అంటే ఈయన రాసింది ఏంటంటే ఇచ్చి పడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం. అంటే నేను అలా చెప్పలేను. నా నిజ జీవితంలో నేనేం చెప్పగలను, మిమ్మల్ని ప్రేమించే గోత్రం ఉండదు. ఇది నేను ఎలా చెప్పగలంటే, మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం. సో నేను డైలాగ్ చెప్పండి, ఇదే చెప్పగలను తప్ప. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ,
ఈ పోలీస్ గ్రౌండ్స్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి, కమిషనర్ గారికి, సజ్జనార్ గారికి, పోలీస్ గ్రౌండ్స్ ఇచ్చిన పోలీస్ అధికార యంత్రాంగానికి, ఇక్కడ రక్షణకు వచ్చిన పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ, అధికారులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శ్రేయస్ మీడియా వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న, హరిశంకర్ గారు ఒక చిన్న లీక్ ఏదో ఉందన్నారు సినిమాకి సంబంధించి. ఆ లీక్ ఏదో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మీరు చెప్తే. ఉగాది శుభాకాంక్షలు. అందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. ఉగాది రోజు రిలీజ్ అవుతుంది. మీరు ఆరోగ్యం జాగ్రత్తని దగ్గు తెప్పించారు నాకు. అంటే నాకు ఉగాది సందర్భం రోజున ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది. సో మీ అందరికీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ, అలాగే భారతదేశంలో ఉగాది జరుపుకున్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లవ్ యూ. అలాగే ఉగాది రంజాన్ రెండు కలిసి వచ్చిన ఈసారి, అందుకని పక్కన వచ్చిన పక్క రోజులు. అలాగే రంజాన్ శుభాకాంక్షలు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. నేను చెప్తాను. అంటే లీక్ ఇవన్నీ అంటే సినిమాలో ఏం పెట్టారని. ఇందాక శ్రీలీల గారు డ్యాన్స్ లేదు అంటే, నాకు డ్యాన్స్కి మించిన సాంగ్ ఒకటి చేశారు ఆవిడ. సో వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అది మీకు తిరిగి ఇందాక సుమా గారు చెప్పినట్టుగా చాలా దశాబ్దాల క్రితం, అప్పుడెప్పుడో నేను చాలా సినిమాలు చేస్తున్నప్పుడు, మీకు గుర్తుండే ఉంటుంది కదా, చాలా రోజుల క్రితం, కొన్ని శతాబ్దాల క్రితం, ఆ మర్చిపోయిన నా భావనని తిరిగి ఈ సినిమాలో హరీష్ గారు తీసుకొచ్చారు దాన్ని. అది ఇందాక మీకు కనిపించే ఉంటుంది. ఇందాక ట్రైలర్లో కూడా దాని తాలూకు ఆ చిన్నపాటి ఆలాపన అనేది కనిపిస్తుంది. అది నేను నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు. సో ఈ సినిమా మరోమారు మీ అందరికీ ఆనందం కలిగిస్తుంది తెలియజేసుకుంటూ జై హింద్.